హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనము నవధాన్యాల గురించి తెలుసుకోబోతున్నాం. నవధాన్యాలు అంటే 9 రకాల ధాన్యాలండి. ఈ నవధాన్యాలు నవగ్రహాలకి సంకేతంగా భావిస్తారు. ఈ నవధాన్యాలను దైవ కార్యాల్లోనూ శుభకార్యాల్లోనూ ఉపయోగిస్తారు. ఇప్పుడు మనము ఏ ధాన్యము ఏ గ్రహానికి సంకేతమో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మనము పెసలు బుధగ్రహానికి సంకేతం. గోధుమలు సూర్యగ్రహానికి సంకేతం. తరువాత బొబ్బర్లు శుక్రగ్రహానికి సంకేతం. తరువాత శనగలు ఇది గురుగ్రహానికి సంకేతం. కందులు కుజగ్రహానికి సంకేతం. తరువాత ఉలవలు ఇవి కేతుగ్రహానికి సంకేతం. తరువాత మినుములు ఇవి రాహుగ్రహానికి సంకేతం. తరువాత నువ్వులు ఇవి శనిగ్రహానికి సంకేతం. తరువాత చివరగా వడ్లు ఇవి చంద్రుడికి సంకేతం. ఈ 9 ధాన్యాలని కలిపి మనము నిల్వ చేసుకోవాలి అనుకుంటే ఒక చిన్న టిప్ చెప్తానండి. ఇప్పుడు ఈ ధాన్యాల్లో మనము కర్పూరం కూడా కలిపి అన్నీ మిక్స్ చేసేసి ఒక గాలి చొరబడని డబ్బాలో టైట్గా మూత పెట్టేసి పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి. నవధాన్యాల్లో ఒక్కో ప్రత్యేకమైన గుణం కలిగి ఉంటుంది. వాటిని మనం సమపాలలో స్వీకరించినప్పుడు కూడా మన దేహానికి అవసరమైన పోషకాలన్నీ సమృద్ధిగా అందుతాయి. మన జీవితంలో కూడా అన్ని రకాల మనస్తత్వాల కల వాళ్ళని కలుపుకుపోయినప్పుడే మన జీవితానికి పరిపూర్ణత ఏర్పడుతుంది అన్న విషయాన్ని కూడా ఇవి స్పష్టం చేస్తాయి.